వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి 140 రోజులు తర్వాత ఈరోజు ఆయన బెయిల్ మీద రావటం జరిగింది. చివరికి ఈరోజు కూడా అంటే అంటే 140 రోజులు ఎలా అంటే లీగల్ అంటే చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ లీగల్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ఎన్ని ఎత్తుగడలు ఉంటే అన్ని ఎత్తుగడలు వేస్తూ బెయిల్స్ వచ్చినాటిని ఎలా డిలే చేయటం, అయితే బెయిల్ బెంచ్కి వస్తే దాన్ని వాదనలు వినిపించకుండా దాన్ని ఎలా చేయటం, వాయిదాలు అడగటం, లేకపోతే మాకు ఢిల్లీ నుంచి ఆడవాడు వస్తాడు, బాబాయ్ వస్తాడు, ఈ బాబాయ్ వస్తాడని నెల జీతం నెల లెక్కకి మిక్కిలి జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ హైకోర్టులో పనిచేస్తారు. కానీ వీళ్ళు మాత్రం జీతం తీసుకుంటాక పనిచేస్తారు, కానీ వాదిస్తాక మాత్రం ఢిల్లీ బాబాయ్ రావాలంట. వాదిస్తాక ఎవరో ఢిల్లీ నుంచి రావాలి, మా బాబాయ్ వస్తాడని చెప్పని వాయిదాలు అడగటం. ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిజంగా వీళ్ళకి ఎక్కడన్నా కక్ష సాధింపు ఉంటే అంటే చెప్తే ఎస్ మేము కక్ష సాధింపుగా లోపలేసామని చెప్పేటువంటి ధైర్యం లేదు. కేసులేమన్నా మమ్మల్ని తిట్టారు, మా నాన్న తిట్టారు, లేకపోతే మా ఇంటి వాళ్ళని తిట్టారు, ఆ కేసులు కాదు కదా. కేసులన్నీ తప్పుడు కేసులు. 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతాడంట. ఆఖరికి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. అంటే అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. ఏం చేస్తారు? పోనీ పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్లబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదన్నది అల్టిమేట్ గా రేపో మాపో లేకపోతే 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులున్నారో అందరూ కూడా తెలుసుకుంటారు.